హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. సో అసలు విషయానికి వస్తే బిగ్ బాస్ సీజన్ 8 రీసెంట్గానే వరల్డ్ కప్స్ అయితే వచ్చాయి. నేను నామినేషన్ జరిగాయి. నేను నామినేషన్ ప్రక్రియ ఏంటో నాకు అసలు అర్థం కాలేదు భయ్య. అందరూ ఇప్పుడు ఒక గొర్రెల మంద మీద పడ్డట్టు ఎస్పీ మీద పడ్డారు అందరూ. అదేంటో నాకు అర్థం కాలేదు. నాకు ఒక విషయం అర్థం కాలేదు భయ్య. ఫుడ్ ఎవరికి ఇవ్వాలన్నది మీరు ఎవరు భయ్య డిసైడ్ చేయడానికి? అది ఒక ఎమోషనల్ టాస్క్. అది వాళ్ళకి ఎవరికైతే ఎక్కువ కనెక్షన్ ఉందో, ఎవరికైతే ఎక్కువ బాండింగ్ ఉందో వాళ్ళకి ఇస్తారు. సో అక్కడ నిఖిల్ కన్నా మణికంఠ కన్నా నిఖిల్కి ఎక్కువ అవసరం ఉంది కాబట్టి తను ఆ ఫుడ్ ఇచ్చింది. ఆ విషయం తను చాలా సార్లు చెప్పింది కూడా. అయినా సరే అదంతా వదిలేసి మణికంఠకి ఎందుకు ఇవ్వలేదని క్వశ్చన్ చేస్తారేంటి భయ్య? నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. వీళ్ళు గేమ్ ఆడడానికి వచ్చారా లేదా మణికంఠకి భజన చేయడానికి వచ్చారో నాకైతే అర్థం కావట్లేదు భయ్య. మరొక విషయం ఏంటంటే వైల్డ్ కార్డ్స్ అంటేనే భయపడతాం మనం. వైల్డ్ కార్డ్స్ అంటేనే భయపడ్డాం మనం. సో ఆ వాళ్ళే వీళ్ళంతా మణికంఠకి సింపతి స్టార్. వైల్డ్ కార్డ్స్ అంటేనే భయపడ్డాం. వీళ్ళంతా సింపతి స్టార్ మణికంఠకి భయపడ్డారు అన్నది క్లియర్గా అర్థమవుతుంది భయ్య. మరో విషయం, అక్కడ మణికంఠ నామినేట్ చేయడానికి తేజ తప్ప అందరూ భయపడ్డారని చెప్పాలి భయ్య. మణికంఠతో నాకెందుకులే గొడవ అని అనుకున్నారా ఏమో, నామినేట్ అయితే చేయలేదు. సో మరో విషయం, నాకు సార్ వీకెండ్లో ప్రతిసారి క్లాస్ పీకుతూనే ఉన్నాడు మణికంఠకి. ఏమేమి తప్పులు చేశారో క్లియర్గా చెప్తూనే ఉన్నాడు. అయినా సరే అదంతా వదిలేసి మణికంఠను వదిలేసి యష్మి మీద పడ్డారంటేనే అర్థం చేసుకోవాలి యష్మిని టార్గెట్ చేశారని. వీళ్ళంతా బయట ప్లాన్ చేసుకుని వచ్చారనిపిస్తుంది. అది కూడా అర్థమవుతుంది జనాలకి, చూసే వాళ్ళకి. వీళ్ళంతా ప్లాన్ చేసుకుని యష్మిని టార్గెట్ చేశారని. ఆఖరికి గంగవ్వ కూడా యష్మిని ఎలిమినేట్ చేసిందంటే గంగవ్వ కూడా యష్మిని నామినేట్ చేసిందంటేనే అర్థం చేసుకోవాలి భయ్య. అది ఎంతవరకునో. ఆఖరికి గంగవ్వ కూడా నామినేట్ చేసిందంటే యష్మిని అర్థం చేసుకోవాలి. వీళ్ళు ఎంతలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుని వచ్చారు. సో ఇంకో విషయం వస్తే మెహబూబ్ నామినేషన్ ఏంటి భయ్య? సిల్లీ టాపిక్, అది సిల్లీ రీజన్ అది చెప్పింది ఆ నామినేట్ చేయడానికి. వెల్కమ్ చెప్పలేదని నామినేషన్ చేశాడంట. అది వెల్కమ్ చెప్పడానికి ఇతను ఏమైనా స్పెషల్ గెస్టా భయ్య? తన కంటెస్టెంటే కదా. ఇప్పుడు బిగ్ బాస్ లో ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా? నువ్వు వీళ్ళతో మాట్లాడితే మీరు బిగ్ బాస్ లో నుంచి వెళ్ళిపోతారు, లేదంటే వీళ్ళతో మాట్లాడకూడదు, మీరు వీళ్ళతోనే మాట్లాడాలని అలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. అసలు విషయం పక్కన, ఇప్పుడు సరే యష్మి తప్పులు చేసిందా లేదా అన్నది పక్కన పెడితే, వీళ్ళు చేసింది బ్లెండర్ మిస్టేక్ భయ్య. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళు ఈ నామినేషన్ లో వాళ్ళు బిగ్ మిస్టేక్ చేశారని చెప్పుకోవాలి. నేను అన్న పాయింట్ మీకు అది ఎంతవరకు నిజం అన్నది మీకే తెలియాలి.